బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరిగినాయి. వాళ్ళ డ్రైవర్ ని గంజాయి మొత్తుల్లో చితగబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష. వేర్ ఆర్ వి గోయింగ్ అధ్యక్ష? ఇంతేకాదు అధ్యక్ష, ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా PPA కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడు చేశారు, మాస్క్ అడిగారు అధ్యక్ష. ఇంకో పక్కన అమర్నాథ్ గౌడ్ అధ్యక్ష ఊర్లో వాళ్ళ అక్కని అక్కడున్న కుర్రోలు వేధిస్తున్నారని పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అధ్యక్ష అతని నోట్బుక్ లో ఉన్న కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ ని. అన్ని మర్చిపోయారా సభ్యులు? వరప్రసాద్ అనే వ్యక్తి అతను ఏకంగా ఇసుక గురించి మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టారు. ఇంకా పొంగనూరులో వచ్చేసి ఏకంగా ఓం ప్రతాప్ అన్న కుర్రోడు కల్తీ మద్యం గురించి మాట్లాడినందుకు రాత్రి చంపేశారు. ఇంకో పక్కన సొంత బాబాయ్ని ఎలా చంపేశారో మీ అందరూ తెలిసిన విషయం అధ్యక్ష, దాని జోలికి వెళ్ళట్లేదు. ఇంకా నంద్యాల అధ్యక్ష అబ్దుల్ సలాం ఏం తప్పు చేయాల, అక్కడ వైకాపా నాయకులు అతను దొంగ 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 అని చెప్పి వేధించి ఇంకా సమాజంలో నేను తలెత్తుకుని తిరగలేను, నేను నా కుటుంబ సభ్యులు అందరు కలిసి గట్టిగా విషం తాగి చనిపోతున్నాము అని చెప్పి చనిపోయాడు అధ్యక్ష. చనిపోయిన 5-6 రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది అధ్యక్ష. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం అనేది మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు, ఎన్ని వేధింపులు అయి ఉంటాయనేది దయచేసి గౌరవ సభ్యులందరూ ఆలోచించాలి అధ్యక్ష.